తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఉద్యోగుల కీలక డిమాండ్లపై స్పష్టమైన హామీలు ఇస్తూ పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, పీఆర్సీ, హెల్త్ కార్డుల అంశాలపై పూర్తి క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉందని, వారి సమస్యలను పరిష్కరించడం తన బాధ్యత అని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెల 5 నుంచి చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలను టీఎన్జీఓఎస్ ఉపసంహరించుకుంది. ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమైన సీఎం ప్రభుత్వం ముందుంచిన 45 డిమాండ్లను పరిశీలించి వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా 4 కీలక డిమాండ్లపై స్పష్టత ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రిటైర్మెంట్ బెనిఫిట్స్పై కీలక ప్రకటన చేశారు సీఎం. వచ్చే 100 రోజుల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం సుమారు 6,000 కోట్ల రూపాయలను విడుదల చేస్తామని ప్రకటించారు. అలాగే ఆరోగ్య భద్రత కోసం అందించే హెల్త్ కార్డులను జూన్ 1వ తేదీలోపు అందజేస్తామని హామీ ఇచ్చారు. పీఆర్సీ అంశంపై శివశంకర్ కమిటీని నివేదికను తక్షణమే సమర్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి 2 నెలలకు ఒకసారి గుర్తింపు సంఘాలతో సమావేశమై సమస్యలను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఉద్యోగులే ప్రభుత్వానికి వెన్నెముక అని ఆయన హామీ అన్నారు. వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్రతి నెల 1వ తేదీన జీతాల చెల్లింపుల వంటి అంశాలపై కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.